హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు ఒక డిటిసిపి వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెంచర్ ఎక్కడుందంటే, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది చూడు. ఇది 60 ఫీట్ రోడ్. ఇది మీకు యాదగిరి గుట్ట టెంపుల్ తెలుసు కదండి. సో ఆ యాదాద్రి టెంపుల్ నుంచి రాజాపేట్ రోడ్ అంటాం కదా, ఇది రాజాపేట్కి వెళ్తుంది. ఓకేనా? సో యాదాద్రి టెంపుల్ నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్. ఇక్కడికి 12 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అంటే మన వెంచర్ నుంచి ఇటు పైకి వెళ్తే 4 కిలోమీటర్స్ రాజాపేటకి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోడ్డు నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇంకో వెంచర్లోకి పోతున్నాం. చూడండి, ఇగో ఇది వెంచర్ రోడ్డు. ఇగో చూడండి, ఇప్పుడు ఒక ఆటో కూడా పోతుంది. సో ఇప్పుడు రోడ్డు బిట్ అన్నట్టు రాజాపేట రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్. ఓకేనా? ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్తున్నాం. క్లియర్ వచ్చింది కదా రోడ్ ఎక్కడ అనేది. యాదాద్రి టెంపుల్ నుంచి రాజాపేట రోడ్డు బిట్ మన వెంచర్. సో ఇంకా లోపలికి వచ్చేస్తున్నాం. సో ఇది మెయిన్ ఎంట్రీ. ఈ డిటిసిపి వెంచర్ వర్క్ జరుగుతుంది. 40% వర్క్ అయిపోయింది. ఈ రోడ్ ఏదైతుందో అంటే ఇంకా చూడండి, ఈ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వస్తున్నాం కదా, ఆనుకొని ఉంటుంది. ఈ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో 33 ఫీట్ రోడ్డు. సో ఇది వచ్చేసి ఫేజ్ 3 టెంపుల్ ఉంది. ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో టెంపుల్ ఉంది చిన్నది. ఇది ఫేజ్ 3. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి ఫేజ్ 4. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళాలి. ఇలానే జస్ట్ అ మినిట్. అనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుందో, సో ఇంకా ఇది వర్క్ చేయాలండి, ఇంకా డెవలప్ చేయాలి. ఓకేనా? ఈ రోడ్డు పక్కన ఇటు సైడ్ ఉన్నది కూడా వర్క్ చేయాలి. అందుకే ఇప్పుడు మనకి ప్రైస్ తక్కువలోనే వస్తుంది. ఓకేనా? సో మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 డెవలప్ అయింది. మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న ఫేజ్ 3 ఫేజ్ 4 ఇంకా వర్క్ చేయాల్సి ఉంది. ఓకేనా? ఫేజ్ 3 సరే, ఇది ఫేజ్ 2. ఇది ఇంటర్నల్ రోడ్స్. ఇది ఫేజ్ 1 అంటే చూడండి, ఇంకో ప్లాటింగ్ చేశారు. ఇది ఇంటర్నల్ రోడ్స్. ఓకేనా? చూడండి, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇది ఏదైతే మనం 33 ఫీట్ రోడ్ మాట్లాడుకున్నామో దీనికి ఆనుకొని ఇక్కడ నుంచి 6 ఫీట్ వదిలేశారు. దేనికి? ఫుట్పాత్కి. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి ఏళ్ళు చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి 6 ఫీట్ అంటే అక్కడ వరకు వస్తుంది. సో అదొక ఫుట్పాత్ గురించి వదిలేశారు. ప్లాటింగ్ అయింది. సో మనకి డిటిసిపి వెంచర్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది ఇంటర్నల్ రోడ్. ఇది కూడా 33 ఫీటే. ఇది కూడా 33. చూడండి, ఇప్పుడు పార్క్ చూపిస్తా. డిటిసిపి వెంచర్ అంటేనే రేరా నామ్స్ ప్రకారం వెళ్ళాలి. సో ఏదైతే ఉందో ఇప్పుడు 33 ఫీట్ పక్కనే పార్క్ అన్నట్టు. ఎంత ప్లేస్ ఉందో చూడండి. ఇది పార్క్. యాజ్ పర్ రూల్స్ వీ షుడ్ ఫాలో. ఓకే? సో పార్క్ ఉంది. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు లో ప్రైస్లోనే వస్తుంది. ఓకే. సో చూడండి, ఇదంతా ఫేజ్ 1 సార్. ఫేజ్ 2 వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఒకటి కంటైనర్ కనిపిస్తుంది కదా, దాని అనుకున్నది ఫేజ్ 1. ఫేజ్ 2. సో టోటల్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 4. సో మెయిన్ రోడ్డు స్టార్టింగ్లో ఉందేమో ఫేజ్ 3 ఫేజ్ 4. ఓకేనా? ఇది వచ్చేసి ఫేజ్ 2 ఇదంతా. సో ఈ కంటైనర్ బ్యాక్ సైడ్ ఉన్నది ఫేజ్ 4. ఇప్పుడు ఈ కంటైనర్ ఏదైతే మనం వస్తున్నామో ఈ కంటైనర్ బ్యాక్ సైడ్ ఇంకా ఉందండి అక్కడ ఫేజ్ 1.
అక్కడ మీకు గొర్రెలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ ఫామ్ ల్యాండ్ కూడా ఉంది మనకి. ఫామ్ ల్యాండ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాగ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఓకేనా, ఇది కంటైనర్. ఇది కంటైనర్. సో మరి ప్రైస్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఏంటంటే 1 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 10,000 రూపీస్ అండి. 10,000 రూపీస్ డిటిసిపి ప్లాట్. రేరా అప్రూవ్డ్. ఎల్పి నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అది వస్తేనే మనం ఈ వర్క్స్ అన్ని చేసుకోగలం. ఓకేనా సార్, చూడండి వెంచర్ అంతా చూపిస్తున్నా. మొత్తం 30 acres అండి. ఈ స్టార్టింగ్ అంతా డిటిసిపి ప్లాట్. ఎక్కడైతే మీకు అక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి చూడండి, ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాగ్స్ ముందు నుంచి కొంచెం వెనుకకు వస్తే అదంతా ఫామ్ ల్యాండ్. సో మంచి ఆపర్చునిటీ అండి, ఎందుకంటే ఇది రాజాపేట రోడ్డు బిట్ కాబట్టి మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో మళ్ళొక్కసారి రోడ్ గురించి చెప్తాను. యాదాద్రి టెంపుల్ నుంచి రాజాపేట రోడ్డుకి ఆనుకొని ఉంటుంది వెంచర్. యాదాద్రి టెంపుల్ నుంచి ఇక్కడికి ఈ వెంచర్కి 12 kilometers. ఈ వెంచర్ నుంచి ఇంకొక 4 kilometers ముందుకెళ్తే రాజాపేట వస్తుంది. ఓకేనా, 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ప్లాన్ చేసుకొని సార్ ఏదన్నా ఉంటే ఈ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది.